అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన మటన్ వేపుడు ముక్క గట్టిగా లేకుండా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg వరకు మటన్ తీసుకుని బాగా క్లీన్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే మనం మటన్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే చివర్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగామంటే ఈ మటన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని అలాగే మటన్ ములిగేంత వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న మటన్ అనేది లేతగా ఉంటే కనుక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అదే మనం తీసుకున్న మటన్ అనేది ముదురు మాంసం అయితే కనుక 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 6 విజిల్లు వేసాక కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారు కదా, మనకి మటన్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మటన్ని నీళ్ళతో సహా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం మటన్ వేపుడు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనకి మరీ అంత ఆయిల్ వద్దనుకుంటే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే మటన్ ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే మటన్ ఫ్రై కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా లైట్గా గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మటన్ని ఉడికించుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఘాటు తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని నీళ్ళతో సహా వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఈ మటన్లో ఉన్న నీరు ఎగరడానికి టైం ఎక్కువగా పడుతుంది. అందుకని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఈ నీరు త్వరగా ఎగురుతుంది. ఇలా మటన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి మటన్ అనేది బాగా వేగిందంటే కొద్దిగా కలర్ కూడా మారుతుంది. ఇలా 5 నిమిషాలు వేగేసరికి మటన్ కూడా కలర్ మారింది కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం ముందే మటన్ని ఉడికించేటప్పుడు కారం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఈ మసాలా పొడులన్నీ కూడా కలర్ మారిపోతాయి. అందుకని ఎక్కువసేపు కాకుండా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న మటన్ వేపుడు ముక్క మెత్తగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే రసం, సాంబారు, పప్పుచారు ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.